అమెరికా ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా అటకెక్కింది. దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని రోజులుగా ఇరాన్పై రాత్రి వేళల్లో దాడులు చేస్తున్న అమెరికా తాజాగా పగటిపూట కూడా విరుచుకుపడింది. ఈ దాడుల్లో 7 ఇరాన్ సైనికులు మృతి చెందారు. 260 మందికి పైగా గాయపడినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే టాపిక్ పై పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ టాపిక్ కంటిన్యూ చేద్దాం. అదేవిధంగా చర్చలకు రాకపోతే వంతెనను కూల్చివేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ట్రంప్కి మీరు చర్చకి రావాలి, సంతకం పెట్టాలి, మన ఇద్దరి మధ్యన ఒప్పందం కుదరాలి, లేకపోతే మీరు ఇలాగ పొడిగించుకుని వెళ్ళిపోవటానికి వీలు లేదని ట్రంప్ ఓపెన్గా చెప్తుంది. చాలామంది ట్రంప్ని చాలా తక్కువ అంచనా వేస్తారు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అంటే ఆయనకి ఆ పొజిషన్లో ఉన్నారో అది వాడుకుంటున్నారు. ఆయన కూడా మానసికంగా ఇరాన్ మీద సైకలాజికల్గా యుద్ధం చేస్తున్నారు. మీరు అన్నారు ఇందాక పగలు కూడా బాంబులు మొదలుపెట్టారంటే రాత్రి అంటే కనపడకుండా వస్తాయి. పగలు కూడా వస్తే ఇంకా భయపడిపోతారు కదా జనం, ఇంకా భయపడిపోతారు. వాళ్ళు పని చేయటం మానేస్తారు. పగలంతా తిరగచ్చు, రాత్రి ఏదో వస్తాయి ఇదే అని దాక్కుంటారు. సో అది కూడా మానసికంగా అటాక్ చేస్తుంది. ఇరాన్ ఇష్టం వచ్చినట్టు తెలుపుతున్నారు. ఇరాన్ని మీరు బెక్ చేస్తున్నారు సెటిల్మెంట్ కోసం వెనకాల అంటున్నారు. నిజమా అబద్ధమా అనవసరం. ప్రపంచం అంతా ఆ మాటలు వెళ్తున్నాయి, ఇరానియన్స్ కూడా వెళ్తున్నాయి కదా. సో మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు ఇరాన్ సైకలాజికల్. సో అలాగంటారు. ట్రంప్ చూసుకున్నది ఏంటంటే ఇప్పుడు ఇరాన్కు మనం ఛాన్స్ ఇచ్చాడు. ఆయన పక్కన చెప్తున్నాను, ఆయన ఆలోచించింది వచ్చిన మీడియాలో, అమెరికన్ మీడియాలో, యూరోపియన్ మీడియాలో వచ్చింది. ఏదో ఒప్పందం వస్తుంది, ముందరికి వెళ్ళిపోదాం, మెల్లిగా వాళ్ళతో వ్యాపారం చేయొచ్చు, లొంగేయచ్చు అనుకున్నారు. కానీ ఇరాన్కి అది కుదరదు. ఇరాన్ గట్టిగా లేకపోతే వాళ్ళ ప్రభుత్వం ఎవరున్నారో వాళ్ళకే ఇబ్బంది వచ్చేస్తారు. ఆ ప్రజల్లో అనవసరంగా యుద్ధం చేస్తున్నారు, మన ప్రభుత్వాలు తినేస్తున్నారు, ఏంటి లాభం, ఒప్పందం కుదిరితే అది వాళ్ళ మీద వస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సో ట్రంప్ ఆటోమేటిక్గా మీరు వచ్చి అన్నీ మేము అనుకున్నా చేస్తే యుద్ధం ఆగుతారు, లేకపోతే ఆగదు. అయితే ఇరాన్ పై అమెరికా దాడులను కొనసాగిస్తూనే ఉంటుందంటారా? వాళ్ళు దొక్కునే వరకు కొనసాగిస్తారు. చైనా రష్యా ఏదో సాయం చేస్తున్నారంటే అది ఆగిపోయారు. ఎందుకంటే చైనా రష్యాకి ఇంకా యుద్ధం పెరగటం ఇష్టం లేదు. పెరిగితే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళు దెబ్బతినేస్తారు. సో ఇరాన్ గేమ్బుల్ చేస్తున్నా అంటే గేమ్బుల్ చేస్తుంది. ట్రంప్ ఎంతవరకు వెళ్తారు? ట్రంప్ గేమ్బుల్ చేస్తున్నాడంటే గేమ్బుల్ చేస్తున్నారు. ఇది ఎక్కడ మధ్యన ఒప్పందం వస్తుంది మనం చెప్పలేం. ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ వెళ్ళి మాట్లాడి వచ్చాడు. ఆయన మీద అంటే ట్రంప్ చెప్పిన దానికి ఇరాన్ ఎందుకు సహకరించట్లేదంటారు, ఎందుకు సాయం చేయట్లేదంటారు మీరు అన్న ప్రకారం? ఇరాన్ ఇప్పుడు ఒప్పుకుంటే దెబ్బతినేస్తారు, ఆ ప్రభుత్వం దెబ్బతినేస్తారు. ఇరాన్ వ్యూ ఏంటంటే ఇది మంచి అవకాశం వచ్చింది, మనం ఆ జల్సందిని మందే అనిపించుకుంటే ఇక మనకేం అక్కర్లేదు, యుద్ధం గెలిచినట్లకి. ఏ వాళ్ళైనా లోపలికి వెళ్ళి వచ్చి వేల సంవత్సరాలు బట్టి అది హార్మోన్స్ జల్సంది, పర్షియన్ గల్ఫ్ అనే సముద్రం ఎవరికీ హక్కు లేదు. చాలా దేశాల ఒడ్డు మీద ఉన్నాయి. ఇరాన్తో పాటు ఆ ఒడ్డు మీద 7-8 అరబ్ దేశాలు ఉన్నాయి. ఇరాక్ ఉన్నది, కువైట్ ఉన్నది, ఒమాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, ఒమాన్ అందరూ ఉన్నారు. అందరూ పంచుకున్నారు వాళ్ళు వేల సంవత్సరాలు బట్టి. ఇప్పుడు అది అయిపోతుంది ఇరాన్ది. సో అది అయిపోతే వాళ్ళకి చాలు, ఆయిల్ ఉంచినా లేకపోయినా ఇతర దేశాలు తినేయచ్చు. అమెరికా కనుక అది అయితే పెద్ద ఓడిపోయినట్లు లెక్క. ప్రపంచంలో ఎక్కడ మొహం చూపెట్టలేదు. సో అమెరికా ఆగలేదు, అది తీర్చాలి, ఏదైనా చేయాలి. మరి ఎంతవరకు వెళ్తుంది మనం చెప్పలేం. ఇరాన్ సడన్గా ఆగుతారా? ఆగవచ్చు. మళ్ళీ ట్రంప్ వెళ్ళిపోయాక చూద్దామని అస్థిరత ఉన్నది. కానీ అప్పుడే యుద్ధం ఇవాళ సాయంకాలానికి ఆగిపోవచ్చు. ఇరాన్ అమెరికా ఇద్దరు కలిసి కూర్చున్నామంటే మళ్ళీ ఆఫ్ చేస్తారు ట్రంప్. ఎందుకంటే ఆఫ్ చేయగానే ఆయిల్ ధరలు పడిపోతాయి. ఆయిల్ ధరలు పడిపోతే మళ్ళీ ప్రపంచానికి రిలీఫ్ వస్తుంది. మళ్ళీ వారం రోజుల్లో యుద్ధం వెళ్ళచ్చు. ఆయిల్ ధర పెరగకుండా చూడాలంటే అప్పుడప్పుడు గల్ఫ్ యుద్ధం ఆఫ్ చేయాలి. అందువల్ల ఎన్నో మిక్స్ ఉన్నాయి, ఎన్నో కలిపి ఉన్నాయి. ఒక థియరీ లేదు, ఒక సొల్యూషన్ లేదు. మనం చూడాలి, వెయిట్ చేసి చూడాలి. యుద్ధం కొనసాగుతుంది, ఆగుతుంది, మళ్ళీ కొనసాగుతుంది, ఆగుతుంది. అంతిం ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేం. సార్ ఒకవేళ అమెరికా ఇరాన్ మధ్య మీరు అన్నట్టుగానే యుద్ధం కొనసాగుతూనే ఉంటే మిగతా దేశాలపై ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందంటారు? ముఖ్యంగా భారతదేశంపై. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా 7 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది మనకి. 7 మంది చనిపోతే లెక్క అనుకోవడం నేను. 7 మంది చచ్చిపోతే ప్రపంచవ్యాప్తంగా
2025 లోపుల వరకు 20,000 మందో 30,000 మందో 50,000 మందో చచ్చిపోయారు ఇలా యుద్ధాల్లో. 2025లో 1,00,000 మంది 2,00,000 మంది చచ్చిపోయారు. 7 కాదు 70 చచ్చిపోవచ్చు, 700 మంది చచ్చిపోవచ్చు, 7,000 చచ్చిపోవచ్చు, చెప్పలేం. నౌకల మీద పనిచేసేది ప్రపంచంలో 15% మంది భారతీయులు ఉన్నారు. ఏ నౌకైనా వెళ్తే భారతీయులు ఉన్నారు. అమెరికన్ నౌకలు, యూరోపియన్ నౌకలు, ఆఫ్రికన్ నౌకల మీద భారతీయులు ఉన్నారు. అందువల్ల అక్కడ ఏ యుద్ధం జరిగినా వాళ్ళు చచ్చిపోతారు. ఎక్కడ జరిగినా యుద్ధంలో వాళ్ళు తిరుగుతున్నాయంటే భారతీయులు 10-15% ప్రతి నౌక ప్రపంచంలో పనిచేస్తున్నారు ప్రపంచంలో. సో న్యాచురల్గా ఆ వాళ్ళు ఎక్కడ తిరిగితే ఆ యుద్ధాల్లో కలుస్తారు కాబట్టి మనం రిస్క్లో ఉన్నాం. మళ్ళీ టార్గెట్ అది కాదు. భారతదేశానికి ఇది పెద్ద ఇంపాక్ట్ కాదు. చాలామంది ఏదో అంటున్నారు, కానీ ధర కొద్దిగా పెరిగినా మన చుట్టుపక్కల దేశాలు అందరూ ఇంకా సఫర్ అవుతున్నారు. మనకేం శాంతి లేదే భారతదేశానికి. మన సరిహద్దుల మీద 5 లక్షల మంది సైనికులు, భారతదేశం సైనికులు కాపలా కాస్త 75 సంవత్సరాలు బట్టి ఉన్నారు. మన ఇతర దేశాల గురించి అయ్యో పాపం అంటూ దేనికి? మనకి పాకిస్తాన్ మీద, చైనా మీద గొడవల్లో ఇరాన్ సాయం చేసిందా? వాళ్ళిద్దరి మీద ప్రభావం లేదే. మాకు సాయం కూడా చేయలేదు. సౌదీ అరేబియా చేసిందా? లేదు. ఖతార్ చేసిందా? అసలు చేయలేదు. ఎవరైనా చేశారంటే యునైటెడ్ అరబ్ రిపబ్లిక్ చేసింది, UAE, యునైటెడ్ ఎమిరేట్స్, అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు చేశారు, అబుదాబి, దుబాయ్ దేశాలు. ఇంకెవరు చేయలేదు. మాకు కూడా సాయం రాలేదు. సో మనం అంతా అక్కడ ఇక్కడ కన్నీరు పెడతాం. అది టైం పాస్, కానీ మనకి ఏమి ఇబ్బంది లేదు. యుద్ధం ఆగిపోవాలి, అందరూ సరిగా ఉండాలి. కానీ యుద్ధం వల్ల ఏంటంటే మన చుట్టుపక్కల దేశాలు ఎవరైతే మన మీద ప్రెషర్ తీసుకొచ్చి మనకు వ్యతిరేకంగా రహస్యంగా ఉన్నారో వాళ్ళు ఇబ్బందుల్లో పడ్డారు, పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డారు. వాళ్ళ ఫ్యూచర్ తెలియట్లేదు. $5 ట్రిలియన్ బ్యాంక్స్లో ఉన్న సౌదీ అరేబియాకి గతి లేదు. వాళ్ళు రాజా పారిపోయి ఎక్కడో దాక్కున్నారు, క్యాపిటల్లో లేడే వరకు చెప్పట్లేదు. అలాగే ఒమాన్ వాడు దాక్కున్నాడు, అందరు దాక్కున్నారు, ఖతార్ వాడు దాక్కున్నారు. అలాంటి వాళ్ళు మన మీద ఏదో పెద్ద మన మీద ప్రెషర్ తీసుకొచ్చేవారు పాకిస్తాన్ ద్వారా. వాళ్ళు పాకిస్తాన్కి సాయం చేసేవారు. పాకిస్తాన్ తప్పలేదే. ఇప్పుడు ఇరాన్ అయతుల్లా ఖమేనీ కూడా చచ్చిపోయినవాడు, చంపేశారు వాళ్ళు ఇజ్రాయలీస్, అమెరికన్స్. వాళ్ళు ఏమన్నాడు? పహల్గామ్ మీద అంతమంది చచ్చిపోతే 45 మంది చచ్చిపోయారు. మీరు 7 మంది గురించి మాట్లాడుతున్నారు. 48 ఎంతమంది చచ్చిపోయారు పహల్గామ్లో. ఎందుకు ఉండాలి భారతీయులు అక్కడ? వాళ్ళ దేశం కాదు, వాళ్ళ రాష్ట్రం కాదు కాశ్మీర్ అన్నారు. సో వాళ్ళని మనం చాలా కేర్ఫుల్గా ఇలాంటి విషయాలు చెడ్డ కోరొద్దు, చెడ్డ విషయాలు. వాళ్ళు మన స్నేహితులు కాదు, విరోధిని కాదు. భారతదేశానికి లాభం లేదు, నష్టం లేదు. అంటే ఎంతమంది చనిపోయినా కానీ ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంటుందంటారు. ఏం పట్టించుకోరాలు, ఒక యుద్ధం కావాల్సిన సంతకం, అదేనా ట్రంప్కి కావాల్సిందంటారు? అది కాదు. ఆర్థికం చాలా ఉన్నాయి. ఎవరు యుద్ధంలో వాళ్ళిద్దరి మధ్యన పైకి వస్తారో వాళ్ళకి విశేషమైన లాభం వస్తుంది. వాళ్ళ దేశాలకు గొప్ప జరుగుతాయి, ఆయిల్ కంట్రోల్లో ఉంటాయి. సో వాళ్ళకి ఏం ఊరికినే చచ్చిపోవట్లేదు, ఊరికినే చంపెట్టలేదు. వాళ్ళు ఆశతో చంపుతున్నారు. ఏం పెద్ద పంతాలు కాదు, ఇది ఆశ, వాళ్ళ కంట్రోల్. ఆ ఇద్దరు ప్రభుత్వాలు ముందరికి వెళ్ళటానికి చేస్తున్నారు. ఏమి ఇన్నసెంట్గా అమాయకతనంగా చేయట్లేదు. వెయిట్ చేయండి, చూడండి. ఈ వారం రోజుల్లో నేను అనుకుంటున్నా మళ్ళీ కొన్ని రోజులు స్విట్జర్లాండ్లో కూర్చొని మాట్లాడతారు. ఆయిల్ ధరలు పడతాయి, మళ్ళీ యుద్ధం మళ్ళీ సాగొచ్చు. ఇరాన్ ఒప్పుకోకపోతే వచ్చే 3 రోజుల్లో మాత్రం అమెరికా బాగా పెంచేస్తుంది బాంబే. బాగా పెంచకపోతే అమెరికాకి విలువ ఉండదు. నేను చెప్పేది నాకు ఇష్టం ఉండి అయిష్టం అని చెప్పట్లేదు. ఏం జరుగుతుంది, నా మైండ్కి ఏం వస్తుంది చెప్తున్నా. అయిష్టాలు నాకు లేవు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు, థ్యాంక్ యూ. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు తీసుకువచ్చిన బిల్లులో అమెరికా మార్పులు చేర్పులు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై ప్రతిపాదిత సుంకాల గరిష్ట పరిమితిని 500% సుంకాలను 100%కి తగ్గించింది. రష్యా అధికారులు, ఆర్థిక సంస్థలు ఇంధన ప్రాజెక్టులు లక్ష్యంగా చేసుకుని బిల్లును తీసుకువచ్చారు. ఇప్పుడు సవరించిన ఈ బిల్లుకు
అధికార ప్రతిపక్ష సభ్యుల నుంచి మద్దతు లభించింది. సెనేటర్ లిండ్సే గ్రాహం గతంలో ఈ సాంక్షనింగ్ రష్యా యాక్ట్ ను ప్రతిపాదించారు. ఇటీవల ఆయన మృతి చెందారు. రష్యా చమురు దిగుమతులు చేసుకునే దేశాలపై అధ్యక్షుడు అసాధారణ స్థాయిలో సుంకాలు విధించే అధికారం ఈ బిల్లుతో లభిస్తోంది. ఆ టారిఫ్లు 500% వరకు ఉండాలని ప్రతిపాదించారు. అప్పట్లో దీనిని ఆర్థిక బంకర్ బస్టర్ గా అభివర్ణించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ పరిణామాలతో ఈ బిల్లులో సుంకాల పరిమితిని సవరించి 100% తగ్గించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్లో పుతిన్ సృష్టిస్తున్న రక్తపాతానికి భారత్, చైనా, బ్రెజిల్ పరోక్షంగా నిధులు సమకూరుస్తున్నాయని అప్పట్లో గ్రాహం ఆరోపించారు. ఇకపై ఆ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా ఈ బిల్లు అడ్డుకుంటోందన్నారు. అమాయకులను చంపుతున్నారని గ్రాహం వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు చేసిన సవరణలు కూడా మిత్ర దేశాలకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సుంకాలు అమల్లోకి వస్తే ముడి చమురు కొనుగోలు చేస్తోందన్న ప్రధాన దేశాలు చైనా, ఇండియా, స్లోవేకియా, హంగరీ, అజర్బైజాన్ లక్ష్యంగా మారనున్నాయి. రష్యా సహజ వాయువును దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశాలలో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగరీ, బెల్జియం ఉన్నాయి. రష్యా సహజ వాయువు ఎగుమతులలో 15% కంటే తక్కువ దిగుమతి చేసుకుంటూ ఆ సరఫరాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటోన్న కొన్ని దేశాలకు ఈ బిల్లులో మినహాయింపులు ఇచ్చారు. ఈ నిబంధన జపాన్, ఫ్రాన్స్ కు ప్రయోజనం చేకూర్చనుంది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మరోసారి బగ్గుమంటున్నాయి. ఈ క్రమంలోనే చమురు సరఫరాలలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రష్యా ముడి చమురుపై అమెరికానే మినహాయింపులు ఇచ్చింది. ఇప్పుడు వాటిని తొలగించే యోచనలో ఉంది.